యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెనని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దేవునితో మనం గడిపే సమయం ఒంటరిగా గడపాలి, ఏకాంతంగా గడపాలి. మనం మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడాలి. మనకున్న ప్రతి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన చెంత మనం సమర్పించుకునే విధానం ఆయనకు మనకు మధ్య ఏ ఒక్క ఆటంకము అడ్డంకులు లేకుండా అనువైన సమయాన్ని అనువైన ప్రదేశాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. ప్రార్థించే సమయంలో అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా సరైన సమయాన్ని నిర్ణయించుకొని ఒంటరిగా దేవునితో మాట్లాడుటకు సమయం గడుపుటకు అలవాటు చేసుకోవడం చాలా చాలా మంచి లక్షణం. చివరికి ఎవరైనా ప్రార్థనలో నీకు ఇబ్బందిగా కలిగించే స్థితిని తెచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్న ఆ యొక్క సమయంలో నీవు ఏ ఒక్క విషయానికి స్పందించుకోకూడదు. దేవునితో నీకున్న ఆ అనుబంధాన్ని పాడు చేసే కొన్ని ఆటంకాలు నీకు ఎదురైనప్పుడు వాటిని పట్టించుకోకుండా నీకు ముఖ్యంగా అంతటి అనువైన ప్రదేశాన్ని నీవు ఎంచుకొని ఆయనతో మాట్లాడు. సకల మహిమైశ్వర్యం కలిగిన ఆ గొప్ప దేవుడే నీ కొరకై ఆయన వచ్చి చెవియొగ్గి నీ యొక్క ప్రార్థన విన్నపాన్ని వినుటకు ఆయన వచ్చినప్పుడు నీవు సాధారణమైన మనిషివి. ఆయన కొరకై కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థించలేవా? నీ ఒంటరితనాన్ని వేరే విషయంలో నీవు ఇచ్చినప్పుడు తప్పకుండా సాతాను నీ జీవితంలో చొరబడతాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ నీకు కొన్ని రకమైన శోధనలను తప్పక తెస్తాడు. అదే సమయాన్ని నీవు దేవునితో ఒంటరిగా గడపడానికి నీ అలవరుచుకున్నట్లయితే గొప్ప విజయాన్ని పొందుకుందు. ఎంతో గొప్ప వ్యక్తులు కూడా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒంటరిగా దేవుని కలుసుకున్న వారు ఎంతో ఘన విజయాన్ని పొందుకున్నారు. అదేవిధంగా నీవు కూడా నీవు దేవునితో ఆ ఒంటరి సమయాన్ని, ఒంటరిగా ఆ ఏకాంతాన్ని, దేవునితో గడుపు ఆ మధుర క్షణాన్ని నీవు అలవరుచుకున్నట్లయితే నీ జీవితంలో కూడా అసాధ్యంగా ఉన్న ప్రతి స్థితిని దేవుడు సుసాధ్యం చేసి నిన్ను గొప్ప స్థాయికి ఎదిగింపచేస్తాడు. కనుక నీ సమయాన్ని మనుషులకు కేటాయించక, వ్యర్థమైన వాటికి కేటాయించక దేవునికి కేటాయించి చూడు. గొప్ప సమాధానం నీ జీవితంలో అలముకుంటుంది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.